దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరందరూ చదవండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురనెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడ, మహోన్నతుడా, నీ మహాకృప చేత నన్ను తిమోతిని క్షేమంగా సామర్లకోట నడిపించారు. ఆరాధన జరిగించి రావడానికి మార్గం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి క్షేమం ఇచ్చి నడిపించినందుకు స్తోత్రాలు. మా కుమారుని దీవించండి. నీ కృపలో మా తండ్రి ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని దేవా ఇప్పటి వరకు కూడా జరిగించినటువంటి ఈ ఆరాధన క్రమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం తండ్రి. నీ మాట వినడానికి ఆశపడుతున్నాం. కొన్ని హెచ్చరికలు ప్రభువా అయ్యా మీ దాసురాల ద్వారా కొన్ని నైనా మా తండ్రి ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ హెచ్చరికలను ప్రతి వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ మా ప్రభువా ఈ మాసము గతించిపోతూ ఉంది దేవా. కొద్ది రోజుల్లోనే మరలా మేము మా ప్రభువా ఈ వారము గతించి మరుసటి ఆదివారానికి డిసెంబర్ మాసంలో మేము అడుగు పెట్టబోతున్నాం. దయతో మీరు కరుణించండి. మీరు కరుణిస్తేనే అడుగు పెట్టగలం, మీరు కనికరిస్తేనే అడుగు పెట్టగలం, లేకపోతే మా వల్ల కాదు ప్రభువా. మీరు కరుణించండి, కటాక్షించండి. మా ముందు జరగబోతున్నటువంటి మీటింగ్స్ కోసం అందరిలో కావలసిన ప్రార్థనాత్మను మీరు దయచేయండి. అందరిలో కావలసిన ఏకభావము, ఏకతాత్పర్యము, ఏకాత్మను మీరు దయచేయండి. ఈ వచ్చిన భాగాన్ని దీవించండి. నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయంలో గత దినాల్లో ప్రభువు ప్రత్యేకంగా మోషేతో మాట్లాడినటువంటి మాటల గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేశాం. దేవుడు మోషేతో చెప్పినటువంటి మాటలో నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము అన్నాడు, నిర్గమాకాండం 3:5. కానీ మోషే చేతిలో ఉన్న కర్ర పడేయమని చెప్పలేదు దేవుడు. అంటే విడిచిపెట్టాల్సిందే విడిచిపెట్టాలి, పట్టుకోవలసింది పట్టుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. అప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను ప్రియులారా మోషేకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని ప్రత్యక్షత కోరుకునే వాళ్ళు కూడా కొన్ని పనులు విడిచిపెట్టాలి, కొంతమంది మనుషులను విడిచిపెట్టాలి, కొన్ని స్థలాలు విడిచిపెట్టాలి. అలా కాని పక్షంలో దేవుని ప్రత్యక్షత మనకు దొరకదు. దేవుని ప్రత్యక్షత మనకు దొరకాలి అని అంటే, దేవుని పనిలో వాడబడాలి అని అనుకుంటే ఖచ్చితంగా కొన్నిటిని విడిచిపెట్టాలి. కొన్ని చింతలు కూడా ప్రక్కన పెట్టాలి. కొన్ని చింతలు కూడా ఏం చేయాలి? ప్రక్కన పెట్టాలి. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్ ఏంటంటే డిప్రెషన్ కాలం. ఇది డిప్రెషన్ సీజన్ అంటారు. అంటే ప్రతి సమస్యను కూడా వీళ్ళరా చాలా ఎక్కువగా ఆలోచించుకుంటారు ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు. నిజానికి దీన్ని జయించటానికి మందులు మాకులు అవసరం లేదు, కానీ దేవునితో సహవాసం అనుకుంటే దీన్ని జయించవచ్చు. దేవునికి స్తోత్రం. కొంతమంది నిద్ర పట్టక బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి ఆ మనసులోకి పదే పదే గుర్తుకొచ్చేసి కొన్ని తలంపుల చేత కలవరపడుతుండొచ్చు. ఒకటి మీరు నేర్చుకోవాలి ఏంటంటే, మీ మనస్సు దేవుని మీద నిలపడం మీకు అలవాటైతే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ప్రతి సమస్య, ఆ సమస్య మనల్ని ఇంకేమీ కూడా కలవరపరచలేదన్నమాట. మనల్ని ఏమీ కూడా బలహీనపరచలేదు. అది ఎలాంటిదైనా కూడా. అగ్నిగుండమే మండుతున్నప్పుడు షడ్రకు మేషక అబేద్నెగోలను ప్రియులారా మనం ప్రశ్నించినప్పుడు మీకు భయం లేదా అంటే మాకు భయం లేదు, ఎందుకంటే మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి రక్షించడానికే సమర్థుడు అని చెప్తారు వాళ్ళు. ఒకవేళ రక్షింపకపోయినా కూడా మేము మాత్రం మా తీర్మానము మార్చుకోం. ఎంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఈ రోజున చిన్న చిన్న సమస్యలకే నిద్ర పట్టనటువంటి వాళ్ళుగా, చిన్న సమస్యలకే ప్రియులారా కలత చెందుతున్నటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నారు. నేను ఎంత చెప్పినా ప్రార్థనా కూడికలోకి వచ్చేది మాత్రం కొద్దిమందే ఉంటున్నారు. సమస్యల గురించి చిట్టా చెప్తున్నారు, కానీ ప్రార్థనలోకి వచ్చేటప్పటికి ప్రియులారా కొంతమందే కనబడుతూ ఉన్నారు. దయచేసి మీరు దాన్ని విడిచిపెట్టాలి. అలాంటి పద్ధతిని మార్చుకోవాలి. కొంతమందికి కొన్ని బాధలు ఉన్నాయి. ఆ బాధలు తీరాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనికే రావాలి, దేవుని యొద్దే
మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అన్న దేవుని సన్నిధిని తన హృదయాన్ని కుమ్మరించుకుంది. అన్న దేవుని సన్నిధిని తన హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుడు విడిచిపెట్టేశాడా? దేవుడు ఆమెను ప్రియులారా పట్టించుకోకుండా వదిలేశాడా? వదలలేదు. ఏం చేశాడు అని అంటే, ఆమె గర్భాన్ని తెరిచి ఆమె కోరుకున్న ప్రకారంగా ఆమెకు కుమారుణ్ణిచ్చి ఆ కుమారుణ్ణి తనకు యాజకుడిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. హృదయాన్ని దేవుని సన్నిధిని కుమ్మరించుకోండి. ఏ పరిస్థితి అయినా సరే, అది ఎలాంటిదైనా సరే, అది వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఏ సమస్య అయినా సరే కావచ్చు, భర్త గురించి అవ్వచ్చు, పిల్లల గురించి అవ్వచ్చు, వివాహాన్ని గురించి అవ్వచ్చు, సంసార జీవితంలో కలుగుతున్నటువంటి కొన్ని రకాలైన సమస్యలను కావచ్చు. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా, సముద్రాన్నైనా ఎదొచ్చట కానీ సంసారాన్ని ఎదలేమంట. సముద్రాన్నైనా ఏం చేయొచ్చు? ఈతొస్తే ఈదయచ్చు, కానీ సంసారాన్ని ఈదలేమన్నారు. అయితే దేవుడు మన మధ్యలో ఉంటే, దేవుడు మనతో ఉంటే ప్రియులారా, ఆ సంసారాన్ని కూడా చక్కగా మనం కూడా చక్కబెట్టుకోగలం, చక్కగా జీవించగలం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాదిరికరమైనటువంటి దంపతులు ఉన్నారు, మాదిరి లేని దంపతులు కూడా ఉన్నారు. మాదిరికరమైన దంపతులను చూస్తే వాళ్ళు దేవుని ముందు పెట్టుకుని, దేవుని మధ్యలో పెట్టుకుని, దేవుని మీద ఆధారపడి, దేవుని కొరకు బ్రతుకుతూ ప్రియులారా వారు ఉన్న దాంట్లో సంతుష్టి సహితమైన దైవభక్తిని వారు కలిగి ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచన చేసుకుంటే, నీ మనస్సు దేవుని మీద ఉందా? నీ భార్య మనస్సు దేవుని మీద ఉందా? మీకున్న ఏ సమస్యకైనా ఒకరినొకరు నిందించుకునే వాళ్ళుగా ఉన్నారా? లేకపోతే ఇద్దరు కలిసి దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళుగా ఉన్నారా? రెండో విషయానికి వస్తే ప్రియులారా, కొంతమంది జీవితాల్లో చూసినట్లయితే ఆ సమస్యలుగానే ఉంటున్నాయి, విమర్శించుకోవడంగానే ఉంటా ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ఇద్దరు ఏకీభవించట్లేదు. ఏదో పెళ్ళికి వెళ్తే కలిసి వెళ్తారు, ఏమండి, లేకపోతే ఏదైనా మార్కెట్కి వెళ్తే కలిసి వెళ్తారు, కానీ ఇద్దరిలో మాత్రము ప్రార్థించుటలో ఏకీభావం లేదు. ఈరోజు ప్రార్థించుటలో ఏకీభావం లేని దగ్గర దేవుడు ఎలాగా మనకు ఆలోచన చెప్తాడు? దేవుని నడిపింపు ఎలాగ మనకు కలుగుతుంది? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అన్నాడు. నేను వారిని ఏం చేస్తానో నడిపించుదును అన్నాడు. ప్రార్థనే లేకుండా నీకు నడిపింపు ఎలా కలుగుతుంది? ప్రార్థన లేని వారికి దేవుని నడిపింపు కలగదో, దొరకదో. ప్రియులారా, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. నీకు తగ్గలేని బలహీనత ఉందా? ఒకవేళ తీరలేని సమస్య ఉందా? మన సహోదరి అమ్మాయి అన్నామని సాక్ష్యం చెప్పింది కదా. ఏమని చెప్పింది? ఒక సమస్యతో మేము నలిగిపోతున్నప్పుడు ఫోన్ చేసి సేవకురాలకి ఇలా చెప్తే, అమ్మ 3 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, 3 రోజులు కూడా దేవుని పాదాలు పట్టుకోండి అని అంటే, ఖచ్చితంగా వాళ్ళు అలా చేశారు. దేవుడు కృపను బట్టి 4వ రోజున ఉదయకాలమే ఫోన్ చేసి సమాధానం దేవుడు ఇచ్చాడండి అని చెప్పడం జరిగింది. మీరు ఏమి నమ్ముతున్నారో, ఏమి వింటున్నారో, ఏం పాటిస్తున్నారో, ఏం అనుసరిస్తున్నారో. సమస్య తీరలేదు అని అంటే నీకు ఎక్కడికి వెళ్ళినా తీరదు కదా. దేవుని పాదాల దగ్గరే కదా మనం పెట్టుకోవాలి ఆ సమస్య. ఈ రోజున ప్రియులారా, ఏ సమస్య లేకపోవడం ఒక సమస్యగా ఉంది కొంతమంది. నేను చెప్పింది అర్థమైందా? ఏ సమస్య లేకపోవడం ఒక సమస్యగా ఉంది. వాళ్ళు ఒక సమస్యగా తయారవుతున్నారు. ఒక సమస్యతో దేవుని దగ్గరకు వస్తున్నారు. ఆ సమస్య తీరేదాకా దేవుడు, సేవకుడు, సంఘము కావాలి. కానీ అది తీరిపోయిన తర్వాత సేవకుడు అక్కర్లేదు, సంఘము అక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా జీవిస్తున్నవారు ఒక సమస్యగా తయారవుతున్నారు. వాళ్ళలాగా సమస్య అంటే మరి వాళ్ళు మారు మనసు పొందకుండా, వాళ్ళ క్రమపడకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా ఉంటే వాళ్ళొక సమస్య ఖచ్చితంగా సంఘానికే. ఈ రోజున అలాంటి వారుగా ఉన్నటువంటి వారు మార్పు చెందాలని మనం ప్రియులారా ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయన సన్నిధిని ఆశ్రయించినటువంటి వారికి ఖచ్చితంగా ఆయన దారి చూపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ మోషేను మనం చూసినట్లయితే దేవుడు దర్శనమిచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయుల యొక్క దురవస్థను నేను చూశానన్నాడు. వాళ్ళు పెట్టినటువంటి మొరను నేను విన్నానన్నాడు. ఏమండి, ఈ రోజున ఆలోచన చేస్తే ఆయన చిత్త ప్రకారంగానే మోషేను వారి దగ్గరకు పంపాడు. మోషేకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలను అన్నిటికీ కూడా దేవుడు జవాబిచ్చాడు. ఏ ప్రశ్నకైనా కూడా దేవుడు జవాబిస్తాడు. మోషేకు జవాబిచ్చాడు. మోషే మళ్ళీ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు జరగబోయే విషయాలు కూడా మోషేకి తెలియజేశాడు. నువ్వు వెళ్తావు, ఫరోతో చెప్తావు. ఫరోతో చెప్పినటువంటి తర్వాత ఫరో నా ప్రజలను వెళ్ళనివ్వడని నేను ఎరుగుదును అన్నాడు. మరి ఇంత తెలిసి మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళమంటున్నావు అని అంటే, ఖచ్చితంగా వెళ్ళనివ్వడు, నన్ను ఎరుగుదు నా విషయాన్ని. కానీ నేను చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చెయ్యదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి
దాన్ని పాడు చేసేదను, అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును అని అన్నాడు. 3వ అధ్యాయం 24వ వచనంలో. తర్వాత కూడా దేవుడు చెప్పినటువంటి మాట, జరగబోయేదంతా ముందే ఆయన చెప్పేశాడు. ఎవరికే? మోషేకు, దైవజనుడైన మోషేకు. సరే, ఇంత చెప్పి ఇన్ని రకాలుగా దేవుడు తెలియజేసినప్పటికీ కూడా మోషే ఏమంటున్నాడంటే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు అన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చింది వారు, మళ్ళీ అక్కడికి వచ్చింది, మళ్ళీ మొదటికి వచ్చింది. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాడు. నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగితే అందుకు అతడు ఏమన్నాడంటే, కర్రా అన్నాడు. మన చేతిలో ఉన్నది ఏంటి అని అడిగితే మనం ఏం చెప్తాం? కొంతమంది చేతిలోనేమో క్రికెట్ బ్యాట్, కొంతమంది చేతిలోనేమో సెల్ ఫోను, కొంతమంది చేతిలో ఇంకేదో ఏమంటే కొంతమంది చేతిలో టీవీ రిమోట్, కొంతమంది చేతిలో ఏమున్నాయి? వాలీబాల్ అట, ఇంకా కొంతమంది చేతిలో ఏమంటే ఈ రమ్మీ గేమ్స్ ఏవో ఆడుతున్నారు ఫోన్లో. కొంతమంది చేతిలో ఏముందంటే ఈ గేమ్స్ ఉన్నాయి. ఏమండి, ఈ రోజున చూస్తే ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్కటి ఉంది. ఒకళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయి, ఒకళ్ళ చేతిలోనేమో మద్యపాన సీసాలు కనపడతా ఉన్నాయి. ఒక్కొక్కరి చేతిలో ప్రియులారా చూస్తే చేతుల్లో మీ భవిష్యత్తు లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు సహాయము చేయువాడు సదా కృపణువాడు ఆయనే. దేవుడికి ఏది ఇష్టమో అలా చేయాలి. మన చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ఆయనకి ఇష్టం. హల్లెలూయా. ఆకాశం వైపు మన చేతులు ఎత్తి ఆయనను సన్నుతించండి అని వాక్యం చెప్తాం. మన చేతులు ప్రియులారా ఆయన కొరకు చాపేవారిగా ఉండాలి. మన చేతులు ఆయన కొరకు పనిచేసే చేతులుగా ఉండాలి. మన చేతులు ప్రియులారా అవి ఇవి కలిగి ఉండకూడదు. నీ చేతిలో ఉండాల్సింది పరిశుద్ధ గ్రంథం ఉండాలి. దేవుని స్తోత్రం. కత్తి కానీ కర్ర కానీ ఇలాంటి మారణాయుధాలు ఏమి ఉండకూడదు నీ చేతిలో. నీ చేతిలో ఉంది ఏమిటి అని అంటే, ఈ రోజున అనేక మంది అనేక రకాలుగా చేతుల్లో కలిగి ఉంటున్నారు. అనేక రకాలైనటువంటి హాని కలిగించే ఆలోచన లోపల చేతుల్లో ఆయుధాలు వాళ్ళ చేతుల్లో. ఏమంటే మనకు దైవజనులు చెప్తున్నాడు, ఆయనతో మాట్లాడినప్పుడు, అయ్యా ఈ మధ్యకాలంలో జైలు పరిచర్యకు వెళ్తున్నారా అని అంటే ఆయన చెప్పారు, అప్పుడప్పుడు పిలిచినప్పుడు వెళ్ళడం జరుగుతుందండి. ఆ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేస్తున్నా ఉన్నాను. ఎప్పుడెప్పుడు వెళ్తున్నారో తెలుసా? ఆయన బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, సువార్త మాటలు చెప్పడానికి వెళ్తున్నారంట. దేవునికి స్తోత్రం. మనుషులను మార్చగలిగి లాఠీలు కాదు, జైలు కాదు, శిక్షలు కాదు, ఒకటి మార్చగలిగింది సువార్త మాత్రమే. హల్లెలూయా. దేవుని మాటలు మాత్రమే. అయితే ఆ సువార్త విని నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినటువంటి మన చేతుల్లో కూడా ఈ రోజున అలాంటి యొక్క ఆయుధాలు ఒకవేళ ఉంటే, అలాంటి మద్యపాన సీసాలు ఒకవేళ మన చేతిలో ఉంటే, గంజాయి ఏమంటే పొగాకు ఇలాంటివి ఒకవేళ మీ చేతిలో ఉన్నట్లయితే అది దేవుని నామానికి అవమానం. ఏమంటే ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, ఆయన వెళ్ళినటువంటి ఒక బలవంతపు కేసు ఒకటి పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు, రిమాండ్లో. ఆ సమయంలో ఆయన చూసింది, గమనించింది ఏంటంటే, గంజాయి కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మిగిలినట్లో గంజాయి అమ్మడంలో పట్టబడిన వాళ్ళు, తాగడంలో పట్టబడిన వాళ్ళు, గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు, మనుషులు ఎంతగా బరి తెగించేసిన పరిస్థితిలో ఉన్నారు. నీకు నాకు తెగింపు ఒక దగ్గర ఉండాలి, అది దేవుని కొరకైన తెగింపు అయి ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి తెగింపు అయి ఉండాలి? దెబ్బలాటకు తెగింపు కాదు, అపవిత్రతకు తెగింపు కాదు, పాపానికి తెగింపు కాదు,
ఇలా వ్యభిచార పాపానికి, మద్యపానానికి, లేకపోతే ఇంకా దేనికో తెగింపు కాదు. నువ్వు తెగించి ఒకవేళ ఏదైనా చేయాలి అంటే దేవుని కొరకైనా తెగింపు అయి ఉండాలి. దేవుని కొరకైనా తెగింపు. అలాంటి తెగింపు కలిగినటువంటి వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతి కొరకైనటువంటి తెగింపు కలిగి ఉండాలి. ఈ తెగింపు గురించి మనం చూసినట్లయితే ఇలా దేవుని పరిశుద్ధ లేఖనాలలోనికి మనం ఒకసారి చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ ఉంది. యెషయా తెగించాడట. యెషయా ఏం చేశాడు? తెగించాడు. రోమాపత్రిక ఒకసారి మీరు 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడు. ఇది ఎవరి మాట? ఇది దేవుని మాట. దేవుని మాట ప్రకటించడానికి తెగింపు అవసరం. యెషయా ప్రవక్త దేవుని మాటను ఉన్నదన్నట్టుగా చెప్పడానికి తెగిస్తూ ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే యూదులు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వీళ్ళు వేస్ట్ అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వెదకని వారికి నేను దొరికాను అన్నాడు. ఈ రోజు నేను వెదకలేదు, ఆయన మనల్ని వెతికి రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే నన్ను విచారింపని వారికి ప్రత్యక్షం అయ్యాను అన్నాడు. ఎప్పుడైనా మన ముఖాలకి యేసు ప్రభు దగ్గరికి వచ్చి విచారణ చేయడం ఎప్పుడైనా ఉందా? అక్కడికి వెళ్ళి ఆ గద్దె మీదకి వెళ్ళి ఈ గద్దె మీదకి వెళ్ళి విచారణ చేసుకోవడమే తప్ప నాకు తెలియదు. కానీ అలాంటి వారికి నేను ప్రత్యక్షం అయ్యాను అన్నాడు. ఇది చెప్పడానికి యెషయాకు తెగింపు కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ మాటగా ఆయన అన్నాడంటే నువ్వు అన్యుల పక్షం అయిపోయేవేమో అని అంటారేమో ఇశ్రాయేలీయులు, యూదులు తనని వేరుగా చూస్తారేమో అనే దగ్గర యెషయాకు ఒక తెగింపు అవసరమైంది. ఈరోజు యెషయా తెగించాడు. ప్రియులారా, దేవుని మాట ఉన్నదన్నట్టుగా ప్రకటించడానికి. ఫలానా కులం వారికే నేను దేవుని మాట ప్రకటిస్తాను అని అనుకుంటే అది పూర్తిగా దేవునికి విరోధమైంది. హల్లెలూయా. ఫలానా జాతి వారికే నేను ప్రకటిస్తాను అనుకున్నటువంటి ప్రియులారా ఆలోచన దేవునికి విరోధమైంది. కాబట్టి కొర్నేలి అన్యుడు, కొర్నేలి కుటుంబము, కొర్నేలి స్నేహితులు వాళ్ళు దేవుని యొక్క దర్శన ప్రకారంగా దేవుని సన్నిధిని కనిపెట్టుకొని దేవుని యొక్క మాట ప్రకారంగా పేతురు గారి కోసం 2 మనుషులు పంపించాడు కొర్నేలి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో వీళ్ళు వచ్చారు, వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు వచ్చేలోగా పేతురు గారు ఏం చేస్తున్నారంటే ఆ ఇంటి వారు వంట సిద్ధం చేస్తూ ఉంటే ఈయన మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా పేతురు గారితో ఒక దర్శనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను పవిత్రమైన ఎంచినటువంటి వాటిని నీవు నిషిద్ధమని ఎంచకూడదని దేవుడు తెలియజేశాడు. ఈ దర్శనం ఏంటో, ఈ దర్శన భావం ఏంటో తెలియక ఎటు తోచకుండా ఉంటే 2 మనుషులు ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర అడిగి చివరికి ఈ ఇంటికి వచ్చారు. వచ్చి ఆ ఇంటి వాళ్ళు అడిగారు, అవునయ్యా ఇక్కడ ఉన్నాడు ఆయన అని అన్నారు. ఇక్కడ ఉన్నాడు అనగానే వాళ్ళేమో ఎక్కడో ఇక్కడ నుంచి వచ్చారు, ఏం చేస్తారో ఏంటో, వాళ్ళతో మనం మాట్లాడకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళు అన్యులు అంటున్నారు అని చెప్పి పేతురు సందేహిస్తూ ఉంటే పేతురుతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేనే ఏమంటున్నాడమ్మా, 2-3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. నేనేం చేశాను? వారిని పంపి ఉన్నాను. ఎవరిని పంపాడు? కెట్టనటువంటి పేతురు దగ్గరికి. ఏమండి, ఆయన అంటే కెట్టనటువంటి మనుషులను పంపించాడు. వాళ్ళంటే కిట్టదీనికి, వాళ్ళకి ఈయన కిట్టదు. దేవుడు చెప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. అంత రావాలి. ఈ రోజున అన్యులైనటువంటి వారు ప్రభు దగ్గరికి రావాలంటే, సేవకుడి దగ్గరికి రావాలంటే దేవుడే వారికి కలుగ చేయాలి. అతను హల్లెలూయా. దేవుడే వారి మనస్సును తెరవాలి, దేవుడే వారిని ఇలా నడిపించాలి. ఈ రోజు చూస్తే ఇక్కడ కూడా పేతురు ఆ మాట విని వారితో పాటుగా వెళ్ళాడు. వెళ్ళినటువంటి తర్వాత ప్రియులారా ఆ కొర్నేలి బంధువులు, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి వరకు కనిపెడతా ఉన్నాడు. పంపిన మనుషులు పేతురుని తీసుకుని వస్తారని చెప్పి పేతురు లోపలికి వచ్చాడు. 25వ వచనంలో కనబడతా ఉంటాయి. అందుకు పేతురు నీవు లేచి నిలువుము. 25వ వచనం, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేసెను. హల్లెలూయా.
మంచిదే. నమస్కారం చేశాడు, అంటే గౌరవించాడు, నమస్కరించినప్పుడు పేతురు ఏమన్నాడంటే, అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడని అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచి పేతురు గారు ఏమంటున్నారు తెలుసా? అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడనైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎవరికి చూపించాడు? పరిశుద్ధాత్మతో నిండిన పేతురుకు చూపించాడు. ఎవరికి చూపించాడు? ఈ పేతురు ఎలాంటాడో తెలుసా? ఈయన వెళ్తున్నప్పుడు ప్రియులారా, ఈయన నీడపడాలని రోగులను మంచాల మీద ఉంచేవారంట. ఇది చూస్తే 5వ అధ్యాయం 15 రాయబడింది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులు అపవిత్రాత్మ చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చింది. వారందరూ స్వస్థత పొందారు. ఇన్ని జరుగుతుంది ఇతని ద్వారా. అంతకుముందు 2వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో ఈయన సువార్త ద్వారా ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. 41వ వచనంలో ఈయన నిలబడి ప్రసంగం చేస్తే ఒక రోజులో ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది ఇంచుమించు. తర్వాత 4వ అధ్యాయంలో చూస్తే 5000 మంది రక్షించబడ్డారు. ఆ ఒక్క అద్భుతాన్ని బట్టి, ఒక కుంటివాడు బాగుపడడాన్ని బట్టి ఇంచుమించు 1000 మంది. రెండవది చూస్తే ఈయన యొక్క నీడపడి బాగుపడిపోతున్నారు. దేవుడి స్తోత్రం. రోగులు స్వస్థత పొందుతున్నారు. అపవిత్రాత్మలు పట్టిన వారు అపవిత్రాత్మ నుంచి విడిపించబడుతున్నారు. మరొకసారి చెప్తున్నాను, అపవిత్రాత్మ నుంచి విడుదల నా యేసయ్య తప్ప నీకు ఎవరు ఇవ్వలేదు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామము. శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి శక్తి కలిగింది యేసయ్య నామం. మరి ఏ నామానికి ఆ శక్తి లేదు. యేసు ప్రభు నామమే శక్తి కలిగింది. కాబట్టి ఆయన శక్తితో నిండుకున్నటువంటి పేతురు ప్రియులారా ఆ మార్గాన్ని వెళ్తుంటే అపవిత్రాత్మలు వారిని వదిలిపోయినాయంట. హల్లెలూయా. వాళ్ళు పట్టిన ఆ రోగులు ఎటువంటి వాళ్ళని, అపవిత్రాత్మలు పట్టిన వారిని తీసుకుని వచ్చేవారు, ఆ వీధుల్లోకి తీసుకొచ్చేవారు. పేతురుగా వస్తున్నారంటే ఇంత శక్తి కలిగినటువంటి పేతురు. కానీ లోపల కులం అనేటువంటిది వెళ్ళిపోయింది, జాతి అనేది వెళ్ళిపోయింది, వంశం అనేది వెళ్ళిపోయింది. ఈ రోజున కూడా ప్రియులారా ఇలాంటివి మన మనస్సుల్లో, మన హృదయాలలో లేకుండా ప్రభు యేసు రక్తం, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంతో మనమందరం కడగబడుదుము గాక. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మన కులములు మంచోళ్ళు, ఇతర కులములు అయితే చెడ్డోళ్ళు. ఇలాంటి భావం మీలో ఉందా? మన కులములు మేము కలిస్తే కులము అనేటువంటిది ప్రియులారా పుట్టుకలో ఎక్కడో దగ్గర పుట్టాము అని మన జీవితంలో, మన బ్రతుకుల్లో అది కొనసాగకూడదు. మన మనస్సుల్లో మాత్రం అది నిలిచి ఉండకుండా యేసు ప్రభు యొక్క రక్తంలో పూర్తిగా మనం తడిసిపోయి మొత్తైపోయి కడగబడిపోవాలి. దేవుని స్తోత్రం. ఎవరైనా సరే యేసు రక్తంలో కడగబడితే వాళ్ళ అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అంతే. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? వేరే ఆలోచనలకు, వేరే భావానికి సంఘంలో చోటు ఉండకూడదు. వీళ్ళదా ఎవరి యొక్క ఎవరి చెయ్యి, ఎవరి యొక్క రక్తము చూసినా కూడా ఎర్రగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉంటుందా? ఉంటుందా? తెల్లగా అర్థం ఉంటుందా? తెల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా ఉంటుందా? నల్లగా ఉన్న వాళ్ళు నల్లగా ఉంటుందా? ఎవరి రక్తం అయినా పాడైతే మాత్రం బ్లాక్ అయిపోద్ది అంతే.
అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం చూస్తే ఎవరిని కోసినా కూడా మనలో ప్రవహించేది ఏంటంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా. ఆ రక్తమును బట్టి ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే, నాకు అమెరికాలో అన్నయ్యలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అర్థమైనా తల్లులు లాంటి వాళ్ళు ఉన్నారు, తండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఎప్పుడైనా మీకు అలాగే సుఖం ఇస్తారా అని అంటే నేను ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభువుని ఆరాధిస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళ అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా ఇలాంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి పేతురు గారు ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు వారి తర్వాత పిల్లల పేతురు ద్వారా దేవుడు వచ్చినటువంటి మాటలు విని వాళ్ళు అందరూ కూడా రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఇందుకే వీళ్ళందరూ బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందితే ఆ గొర్రెలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ మాటలు వింటుండగానే పరిశుద్ధాత్మను పొందించారు. దేవుని స్తోత్రం. ఇది చూడండి ఆ మాట 44వ వచనంలో 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అని రాయబడతా ఉంది. కనుక ఈ రోజున మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం తెగించాలి. మన వాళ్ళకి ఏమండి ఇది మనం పిల్లలకు వచ్చి ఇబ్బందికరంగానే ఉండొచ్చు, కష్టంగానే ఉండొచ్చు. ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని పిల్లలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట మనం ఆలోచన చేస్తే మరియ కూడా తెగించింది. ఎందుకు తెగించింది తెలుసా? తన కన్యకనైనా పురుషులు ఎరగన అయినప్పటికీ కూడా దేవుని శక్తి చేత, దేవుడు సర్వోన్నతుని దేవుని శక్తి చేత ఆమె కమ్ముకున్నప్పుడు ఆమె గర్భవతి అవుతుందని, ఆమె పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడని, దేవుని కుమారుడు అనబడతాడని, మనుషుల నుంచి ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా పర్లేదు కానీ నేను మాత్రం దేవుని చిత్తం నెరవేర్చాలి అని చెప్పి ఆమె అంగీకరించింది. కనుకనే ఆమె తెలుసా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగును కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ గడ్డం కింద చేయబెట్టిన వాళ్ళు, కిందలాగా చేయాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు చేయి పైకి తీయండి, గడ్డం కింద నుంచి చేయి తీసేయండి, లేకపోతే నిద్రాత్మ ఆవరించుకున్నాను. ఆలోచించుకోవాలి. చక్కగా దేవుని మాటలు ఆలోచించాలి. మరియ తెగించింది కాబట్టి మరియ ఏమవగలిగిందంటే లోకరక్షకునికి తల్లి కాగలిగింది. దేవుని స్తోత్రం. అలాగని మనకే ప్రియులారా ఆమె దేవత మాత్రం కాదు. ఈ విషయంలో తెగించి నేను చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే పూజారుడు, స్తుతించదగిన వాడు, ఆరాధించదగిన వాడు, ప్రకటించవలసినటువంటి వాడు. ఆయన గురించే ప్రకటించాలి. మరియ గురించి ఒక మాట ఆలోచన చేస్తే ఆమె సమర్పణ తిరుగులేనటువంటి సమర్పణ ఏదైతే ఉందో అది మనకందరికీ మాదిరి. దేవుని స్తోత్రం. ఆమె గర్భవాసాన్ని పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నేను సత్యమును అన్నాడు. ఆ సత్యమైనటువంటి యేసయ్య కోసం నువ్వు నేను పత్యం చేయాలి అవసరమైతే. హల్లెలూయా. సత్యం కోసం అవసరమైతే ఏం చేయాలి? పత్యం చేయాలి. పత్యం అంటే ఏంటి? ఉపవాసం కాదు. పత్యం అంటే ఉపవాసం కాదు. తినకూడదు, చేయకూడదు, వెళ్ళకూడదు, స్థలాలకు వెళ్ళకూడదు. వీళ్ళలో ఎవరు పడితే వాళ్ళతో మనం కలిసిపోకూడదు. అది మన పత్యం. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు దాకా అంటే 10 రోజుల 10 రోజులైతే ఓకే, మనం ఒక 20 రోజుల, మనం 30, మనం నెల, ఎంతకాలం? ఈ పత్యం నువ్వు బతుకున్నంత కాలం చెయ్యాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అలా కాదు ఏంటంటే అన్ని తినేసి ఎలాగైతే ఆ పత్యం చేయాల్సిన వాడు మళ్ళీ జబ్బు మొదలు పెట్టుకుంటాడు, అలాగా మన యొక్క జీవితాన్ని కూడా దేవునికి విరోధమైన విషయాలతో, దేవునికి విరోధమైన ఆలోచనలతో, దేవునికి విరోధమైన స్థలాలకు వెళ్ళి దేవునికి విరోధమైన మనుషులతో కలిసిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిగా ఉన్నాం. అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనకు తెగింపు కావాలి. ఏది ఏమైనా కూడా నేను మళ్ళీ తిరిగి జబ్బు అవ్వకూడదు, నేను మళ్ళీ తిరిగి లోకానుసారం కాకూడదు, నేను మళ్ళీ తిరిగి పాపాన్ని అనుసరించకూడదు, నేను మళ్ళీ తిరిగి శరీరానుసారం అవ్వకూడదు. ప్రభువా నాకు నువ్వు సహాయం చేయలేను పట్టుదలతో ప్రార్థన చేసుకుని ప్రియులారా తెగింపు కలిగిన వారిగా జీవించాలి. హల్లెలూయా. అందరూ మోమాట కొంతమందికి ఎవరు రమ్మంటే అందరూ వెళ్ళిపోవడం. అర్థమవుతుందా? సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మీరు మోమాటము గలవారై ఉండకుడి అన్నాడు. హల్లెలూయా. ఒక మోమాటానికి బండెట్టుకు వెళ్తానన్నా, వద్దంటే మళ్ళీ ఏమైనా బాధపడతాడేమో. తీరా బండెట్టుకు వెళ్ళిన తర్వాత ఆ బండి బయటకు వెళ్తే ఆ బండ కట్టుకుపోయి
ఇప్పుడు ఈ పట్టుకెళ్ళిన వ్యక్తి ఏమంటాడు, నేను ఇక్కడ ఎట్టానంటాడు. కానీ ఆ బండి ఆరోగ్యం వెళ్ళిపోయారు. మరి ఏమంటే దాని గురించి తెప్పలు పడుతున్నారు ఇప్పటికీ కూడా. దేవుని స్తోత్రం. ఒకవేళ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన సహోదరుడు సంసోను చెప్తాడు. మోమాటానికి ఇస్తే ఏమైంది అని అంటే ఈ రోజుకి కూడా దించుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక మోమాటం అనేది పనిచేయదు. మన దగ్గర లేదనుకోండి, ఒకవేళ ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఆ వస్తువును జాగ్రత్తగా అప్పగించగలిగే బాధ్యత కూడా నీదే. అంతేగాని ఇష్టానుసారంగా మందగాని నాది మనం శుభ్రంగా పెట్రోల్ అంతా వాడేసుకుని ఏదో కొంచెం వంట చూసేలా పెట్రోల్ కొంచెం బెండ పెట్టేసామంటే ఆటోమేటిక్ గా అప్పగించేసింది అయిపోతుంది. ఎక్కడ లేని తెలివితేటలు మనకి. వీళ్ళలో తెగింపు అనేది మనకు ఉండాలి. మోమాటం ఉండకూడదు. దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు, దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారమే పెళ్లి వచ్చింది నాకు. మా తమ్ముడు అంటే మా చిన్నాన్న కొడుకు, మా ఊర్లో చిన్నాన్న వారు చదువుతాడు. ఆయన మనవరాలు, మా తమ్ముడు కూతురు. ఫస్ట్ పెళ్లి మా ఇంట్లో. అదే ఆదివారం చేసుకుంటున్నాను. 7 గంటలకేమో మొత్తం అంట అయిపోతాయి. 11 గంటల నుంచి మొదలవుతుంది. మీరు తప్పకుండా రావాలి, మీ దగ్గరే పెడుతున్నాం అన్నారు. మార్పుడు ఆరాధన అయిపోయాక వెళ్ళాను నేను. దేవుడికి స్తోత్రం. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. మనం మరీ మనకేమో చిన్న మనవరాలు, తర్వాత ఏమో కూతురు వరుస. మనమే పొద్దు నుంచి ఉండి ఆరాధన ఎవరికైనా అప్పచెప్పేసి మొత్తం తిరిగి వద్దాం అనుకుంటే కుదురుతుందా? మొదటి ఏంటంటే నా దేవుని ఆరాధనే ముఖ్యం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని సన్నిధి విషయంలో రాజీ పడినటువంటి వాడిగానే ఉన్నాను. ప్రాక్టికల్స్ చదువుతున్న ఇంటర్మీడియట్ లో నేను ప్రమోషన్ మీదకి వెళ్తున్నప్పుడు ఆ ఆదివారం ఖచ్చితంగా ప్రాక్టికల్ చేసే వెళ్ళాలి. చేసిన తర్వాత టైం కొంచెం లేట్ అయిపోతా ఉండేది. అని ఇక్కడ నుంచి నేను బయలుదేరి వెళ్ళాలంటే చాలా స్పీడ్గా సైకిల్ తొక్కుంటూ వెళ్తేనే కొంచెం ముందుకైనా అందుకోగలుగుతాను. చాలా ఫాస్ట్ తొక్కులేదు. సైకిల్ ఫాస్ట్గా తొక్కి ఉండేది. అప్పుడు ఓపిక ఉండేది, అప్పుడు ఆ ఉత్సాహం ఉండేది, ఆ చురుకుదనం ఉండేది. ఇప్పుడు సైకిల్ వదిలేసి ఎప్పుడైతే గొళ్ళు ఎక్కామో ఉన్న ఓపిక ఉన్న చురుకుదనం అంతా చెప్పబడిపోయింది. మళ్ళీ సైకిల్ కొనుక్కోవాలనుకుంటున్నాను. దేవుడి స్తోత్రం. 15,000 రూపాయలు బండి విలువైందా, 1500 విలువైన సైకిల్ విలువైందా? 15,000 రూపాయలు బైకే విలువైంది. కానీ అది ఆరోగ్యమా, ఇది ఆరోగ్యమా? ఇది ఎక్కి కూర్చుంటే వెళ్ళిపోతుంది. అది అలా కాదు. ఏం చేయాలి? తొక్కాలి. తొక్కేటప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో నుంచి ఏమంటే వేడి పడుతుంది. దేవుడి స్తోత్రం. బండి మీద వెళ్తుంటే ఏం పడుతుంది? చలి పడుతుంది. కాబట్టి వీళ్ళ కొంచెం మనకు కూడా ఏంటంటే మనకు తెగువ కావాలి. దేవుడి స్తోత్రం కలిగి ఉండాలి. వెళ్ళి మందిరంలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య ఈ రోజు ఆదివారం దేవుని సన్నిధి పోగొట్టుకోలేదు అని సంతోషంతో ఈ శ్రమ, ఈ స్పీడు, ఇదంతా మర్చిపోయాను. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. చెమట ముద్దయిపోయింది. సత్తంతా మొత్తం మనుషులంతా అయిపోతుంది. నా దేవుడి సన్నిధి కోసం అలాంటి తపన, అలాంటి యొక్క ఆరాటం మనలో ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో ప్రియులారా ఒక ఆసక్తి కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఇవ్వడానికి మరీ తగ్గిస్తే యేసు ప్రభువుని వెంబడించడానికి ఆనాటి శిష్యులు తెగించారు. దేవుడి స్తోత్రం. తెగించారు. ఈ రోజున ప్రభువుని వెంబడించాలంటే నీకు ఒక తెగింపు కావాలి. ఏంటా తెగింపు అంటే కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నేను ప్రభువుని విడిచిపెట్టను అనే తెగింపు నీలో కావాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ముఖ్యంగా ఒక మాట చెప్పిన, ఒక చెడ్డ పని చేసే దగ్గర, ఒక చెడ్డ మాట మాట్లాడే దగ్గర, ఒక చెడు పానీయం లేకపోతే ఆ యొక్క మద్యాన్ని, అపవిత్రమైనటువంటి దాన్ని సేవించే దగ్గర వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఎవరు ఆలోచించలేదు. ఎక్కడ ఆలోచించుకుంటున్నారు? ప్రభువుని అంగీకరించే దగ్గర, పరలోక రాజ్యానికి ప్రియుల వారసులు అయ్యేటువంటి భాగ్యం దగ్గర నువ్వు అలాగ ఆలోచించుకోవడం నీ దౌర్భాగ్యం అని చెప్తున్నాను. ఇంత భాగ్యం కోసం ఎవరేమనుకున్నా పర్లేదు. దేవుడి స్తోత్రం. ఎక్కడో లంకి బిందులు ఉన్నాయంట. ఏమంటే ఆ లంకి బిందుల కోసం తవ్వడానికి ఎవరికే చెప్పకుండా వెళ్ళి తవ్వి దొరక చచ్చిపోయినట్టున్నా. అర్థమవుతుందా? నా దేవుని యొక్క సన్నిధి ఎంత భాగ్యవంతమైంది, ఎంత
అసలు ఇదంతా ఇదే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకము నా దేశము పరదేశినిలా మరలోకము తెగింపు ఉండాలి. దేవుని సన్నిధి కోసం నీకు తెగింపు ఉండాలి. దేవుని స్పర్శ అనుభవించడానికి నీకు తెగింపు ఉండాలి. దేవుని కొరకు పరిచయం చేయడానికి నీకు తెగింపు ఉండాలి. తెగింపు లేకుండా ఎవరు చేయలేడు. ఇదంతా తెగింపు అనేది అవసరం. ఇది మంచి తెగింపు. కొన్నేమో పరి తెగింపు. ఏంటది? పాడైపోతావని తెలిసి, జీవితం నాశనం అయిపోతుందని తెలిసి, నీ భార్య పిల్లలకి కూడా నీవు అన్యాయం చేస్తావని తెలిసి కూడా నీవు తెగించి నీ నోటిని పాడు చేసుకున్నావు చూడు, నీ కడుపును పాడు చేసుకున్నావు చూడు, నీ నిద్రను పాడు చేసుకున్నావు చూడు, నీవు ఎవరెవరితోనో కలిసిపోయి ఫోన్ నెంబర్లు ఇచ్చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నావు చూడు, అది పరి తెగింపు. ప్రియులారా, ఇలాంటి తెగింపు నిన్ను పాడు చేస్తుంది. ఈ తెగింపు నిన్ను దేవునికి మహిమకరంగా జీవించేలాగా సిద్ధపరుస్తుంది. ఈ రోజున తెగింపు కలిగిన వారు ఆలోచన చేసుకున్నాం. మరొక తెగింపు చెప్తున్నాను. మార్కు సువార్త 15:42-43 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద ఆయన మరణించడం, సమాధి చేయబడ్డం, 3వ నాడు ఆయన తిరిగి లేవక ముందు సమాధిలో ఉంచబడ్డాడు కదా. ఆ సమాధి ఎవరిది అని అంటే, ఆ దినాలలో ఉన్నటువంటి అరిమతయ్య యోసేపు అనే సజ్జనుడు, నీతిమంతుడు, సన్హెద్రిన్ సభాముఖ్యుడు అయినటువంటి అరిమతయ్య యోసేపు అనే ధనవంతుడు తొలగించుకున్న సమాధి. ధనవంతుని సమాధిలో ఉంచబడను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఇప్పుడు ఆయనను దించి సమాధిలో పెట్టే టైం వచ్చింది. సడన్ గా ఒక ఆయన కనబడుతున్న 43వ వచనం చూస్తే, గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి ఏం చేశాడు? తెగించి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, రౌండ్ అప్ చేసుకోవాలి. అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ఏం చేశాడు? యేసు ప్రభు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. తెగించి అంటే అర్థం ఏంటంటే, ఆయనకి అక్కడ ఆటంకాలు ఉన్నాయి, ఆయనకి గౌరవమును ఏమంటే తగ్గించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆయనను గుర్తుపట్టి, నువ్వు కూడా వెళ్ళిపోయేవారు కూడా ఆయనతోటి, నువ్వు కూడా ఆయన నమ్మేసుకున్నావా? నువ్వు కూడా ఆయనను సపోర్ట్ చేసిన వ్యక్తివా అనేటువంటి మాటలు వినబడి ఆలోచన దగ్గర యోసేపు తెగించాడు. ఏదైతే అలా ఉన్నాయి, ఈ సభలో చోటు ఉంటే ఉన్నది, లేకపోతే లేకపోతే నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు అత్యవసరమైనటువంటి సమయం ఏంటంటే, ఆయన యొక్క దేహాన్ని నేను ముట్టుకోగలిగినటువంటి సమయం. దేవునికి స్తోత్రం కలుగును. ఆ దేహాన్ని నా యొక్క సమాధిలో నేను ఉంచుకోదగినటువంటి సమయం. ఈ రోజున ఆలోచన చేయండి. ఒక ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడాలి. ఇది ప్రవచనం. దేవునికి స్తోత్రం. అని ఈ ప్రవచనం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు అంటే, అరిమతయ్య యోసేపును ప్రేరేపణ చేస్తున్నాడు. తెగించి ఏమంటున్నాడు అంటే, పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. ఇదేమంటది? నీ కొరకు నా కొరకు చేర్చబడినటువంటి దేహం, నీ కొరకు నా కొరకు హింసించబడినటువంటి దేహం, అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడిన పరిశుద్ధుడైనటువంటి ఆయన దేహం. మళ్ళీ తిరిగి ఆ దేహాన్ని కనుగొనలేము, మళ్ళీ తిరిగి ఆ దేహాన్ని చూడలేము, మళ్ళీ తిరిగి ఆ దేహాన్ని తాకలేము. అలాంటి గొప్ప పరిశుద్ధుడైనటువంటి నా యేసయ్య దేహం అయ్యా నాకు ఇవ్వండి, ప్లీజ్ గివ్ మీ, నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. నువ్వేం చేసుకుంటావు? నా సమాధిలో పెట్టుకుంటావు. దేవునికి స్తోత్రం.
సమాధి చచ్చిపోయే కదా అవుతాము. యూదులు అలా కాదు, ముందే తగ్గించుకుంటారు. ధనవంతులు దేవుడికి స్తోత్రం, ముందే సిద్ధపరచుకుంటారు. వీళ్ళు ఇక్కడ గమనించండి, తెగించి ఏమంటున్నాడు అంటే అతడు ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు, ఏమంటే సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని పిలిపించాడు తన యుద్ధకు. ఆయన ఇంతలోనే చనిపోయిన అడిగి తెలుసుకున్నాడు. తర్వాత యోసేపునకు, అరిమతయ్య యోసేపుకు ఆ శవం అప్పగించాడు. ఈ రోజున ఆయనకి ఏం దొరికింది అంటే యేసు ప్రభువు దేవుడు దొరికింది. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు నేను ఆ దేవుని కోసం చూస్తే ఆ దేవుని కనబడదు, కానీ ఏం కనపడుతుందో తెలుసా? ఆయన దేహమైనటువంటి ఆయన సంఘం కనబడుతూ ఉంటాడు. ఈ రోజున ఆ సంఘాన్ని నీవు ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్టు, ఆ సంఘాన్ని నీవు హింసిస్తే ఆయన హింసించినట్టు, ఆ సంఘాన్ని నీవు చులకన చేస్తే ఆయన చులకన చేసినట్టు, ఆ సంఘంలో నీవుండి ఆ సంఘాన్ని నువ్వు ఘనపరిచే వ్యక్తులు అయితే నీ జీవితానికి సరైనటువంటి సార్థకత ఉంది. ఎందుకంటే నువ్వు సంఘం కాబట్టి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆ దేహం ఏంటి? సంఘం. ఎప్పుడు ఇలా ఆ సంఘమునకు శిరస్సు ఆయనే, క్రీస్తే. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సంఘానికి ఏమంటే కావలసినటువంటి కాపుదలుగా మనం ఉండడానికి, సహకారంగా మనం ఉండడానికి, ఏదైనా ఇప్పుడు ఒక కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. ఎన్ని కార్యక్రమాల కంటే చాలా ఘనమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో నా వంతుగా నేను ప్రార్థన చేయడానికి, నా వంతుగా నేను చేతులు చాపడానికి, నా వంతుగా నేను నిలబడడానికి ప్రభువుని నేను చేయగలను. చేతులు దాచుకోకుండా చేయడానికి నాకు సహాయం చేయ ప్రభువా. యథార్థమైన హృదయంతో ప్రార్థించి హల్లెలూయా. తెగింపు కలిగిన వారుగా ఉండాలి. తెగించి ఆ దేవాన్ని తీసుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. కొత్త నార బట్టను కట్టాడు. ప్రియులారా, ఆ బట్టను ఆ చుట్టి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి ఆ బండలో తొలిపించినటువంటి సమాధిలో ఆ దేవాన్ని పెట్టి సమాధి ద్వారానికి రాయి పొరలించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి మరుగైపోయాడు. ఆయన ఎక్కడ కనపడతాడంటే ఈయన రహస్య విశ్వాసి. ఆయన ఎక్కడ కనపడతాడంటే పిల్లలు ఇదే సమయంలో కనపడతాడు. ఆయన కూడా తెగింపు కలిగిన వాడే బయటకు వచ్చాడు. ఎవరు అనంటే ధర్మశాస్త్రోపదేశకుడు అయినటువంటి నీకోదేము. ఎవరో నీకోదేము. ఈ నీకోదేము ఏం చేశాడు అనంటే ఈయన సమాధినిచ్చాడు, వస్త్రం పట్టుకొచ్చాడు, ఆ దేహానికి చుట్టాడు. పిల్లలు ఈయన ఏం చేశాడంటే మీరు చూడొచ్చు 19వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం చదువుతున్నాను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా వాళ్ళతో కలిపిన అగరు రమారని 150 సేర్ల ఎత్తు తెచ్చు. ఎంత ఎత్తు? 150 సేర్ల ఎత్తు తెచ్చు. బోలముతో కలిపినటువంటి అగరు రమారని అంతటి వారు యేసు దేహాన్ని ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టి దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు తెగించి ఈ పని చేశారు. ఈ పని మంచి పనా చెడ్డ పనా? ఈ పని మంచి పనా చెడ్డ పనా? ఎందుకొరకు వీళ్ళు చేశారు? వాక్యం నెరవేర్చడానికి చేశారు. క్రీస్తు ప్రభువును ఘనపరచడానికి చేశారు. దేవుడి స్తోత్రం. ఎవరు లేరండి. మనం ఏమనుకుంటాం తెలుసా? ఎక్కువ మంది జనం వస్తే బాగా జరిగినట్టు అనుకుంటాం. ఇది సమాధి కార్యక్రమం. యేసు ప్రభుకి అక్కడ ఎవరు లేరు కూడా. చూడండి ఒకసారి మన ఆలోచన ఎలా ఉన్నాయో వాక్యాన్ని ఆలోచన చేసుకుంటే అనుకుంటున్నాం. ఏం లేదు అసలు ఏ విధమైన మర్యాదగా జరిగినట్లు జనాలు వెళ్ళాం కదా. వెనక ఎవరు వెళ్ళలేదు, వీళ్ళిద్దరే వెళ్ళారు. రహస్యంగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగించి మళ్ళీ తిరిగి వచ్చారు. కానీ నా ప్రభువు సజీవుడు, 3వ దినం తిరిగి ఆయన సమాధిలో నుంచి లేచాడు. కానీ వీళ్ళు చేసింది దేవుని గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవుడి స్తోత్రం. ఇది గ్రంథములో రాయబడేటువంటి లెక్కల్లో ప్రియులారా చేర్చబడినటువంటి ఒక అద్భుతమైన విషయం. తెగింపు అనేది నీలో ఉండాలి. నీలో ఏ తెగింపు ఉంటుందో, పిల్లలకేమో తల్లిదండ్రులు మాత్రం ఎదిరించే తెగింపు ఉంటాం. అది మంచిది కాదు. మరే బాబు ఎందుకురా, మనం సరిపోవరా, మన వల్ల కాదురా అని అంటే అలాగే మమ్మీ ఆగిపోతేవా నీకే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలా ఎవరికి ఇస్తారో నీకు కాకపోతే ఆగా అని అంటే నువ్వు అలాగే చెప్తావు. నేను అసలు ఆగేదే లేదు అంటే ఎవడన్నాడు, తగ్గేదే లేదు అలా అన్నాడు. తగ్గేదే లేదంటే నువ్వు పోతావు అంతే. అందువల్ల లేదు, ఎందుకంటే తగ్గించుకున్న వాడికే హెచ్చించబడతాడు. దేవుడికి స్తోత్రం. ఎవడో అన్నాడు మనకి కదా అప్పుడు ఇంకా అందరూ పోగొట్టేస్తున్నాయి. సేవకులు కూడా అదే మాట, తగ్గేదే లేదు. అది ఎంతవరకు సరైన మాట? వాక్యానుసారంగా ఆలోచించవద్దు. తగ్గేదే లేదు. అరే
ఇప్పటికే చాలా పాడైపోయినారా, తగ్గేదే లేదు, పోతా వద్దా రా, అంత స్పీడ్ ఎందుకు రా అంటే తగ్గేదే లేదు. ఏంట్రా డ్రెస్ ఏంట్రా తగ్గేదే లేదు. చిచ్చి చిచ్చి ఆడెవరో అన్నమాట మనం తెచ్చుకోవడం ఏంటి? అసలు మనం తగ్గాలి దేవుడికి. మనకు తగనటువంటి వాటి నుంచి తగ్గిపోవాలి, తగనటువంటి స్థలాల నుంచి దూరమై, తగనటువంటి వ్యక్తుల నుంచి దూరమై. ఇక్కడ మనకు తెగింపు కాదు దేవుడి స్తోత్రం. ఎవరేమనుకుంటే అది చేయటం కాదు. ఎవరో ఏదో అన్నారు పిల్లలు, దాన్ని మనం మాత్రం ఎంకరేజ్ చేయటం మంచిది కాదు. వాక్యంలో ఉందా లేదా చూసుకోవాలి. నువ్వు తగ్గితే మంచిదా తగ్గకపోతే మంచిదా ఆలోచించుకో. ఏమన్నా అసలే అప్పుడు పోలేకపోయి ఉన్నాం, మళ్ళీ ఫ్రిడ్జ్ ఇంట్లోకి, ఈ ఫ్రిడ్జ్ పోలేదు, మనం ఇంకొక పెద్ద ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్, డబల్ డోర్ కాదు ఇంకా 4 డోర్స్ ఫ్రిడ్జ్ అని అనుకుంటే ఎక్కడ అసలు చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏంటో ఈ పిచ్చి అంటే అనుకుంటారు. ఆ సంగతి అలా ఉంచండి. చూసిన వాళ్ళు ఒకసారి చూస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఏముందని నీకు అనిపిస్తుంది, ఆకు అనిపిస్తుంది. ఉపయోగం ఏముంది దానివల్ల? మార్పు చెందాల్సిందే ఖచ్చితంగా. తెగించే వారిగా మనం ఉండాలి ప్రభు కోసం. ఏమంటే ఒంట్లో బాగలేదండి, అయినా తెగించి దేవుని సన్నిధిలోకి వచ్చాం, అది మంచి దేవుని స్తోత్రం. ఇంట్లో అనుకూలంగా లేదండి, అయినా తెగించి దేవుని సన్నిధిలోకి వచ్చాం. డ్యూటీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాను, అయినా తెగించి దేవుని సన్నిధికి వచ్చాను. ఏమంటే నిజానికి నేను దేవుని కొరకు ఎంతో చేయాలని అనుకున్నాను, కానీ అంతగా నేను చేయటానికి ఏదైతే అదయ్యింది నేను మాత్రం చేసి తీరుతానని తెగింపు మనలో ఉండాలి. హల్లెలూయా. ఆలోచన చేసుకోండి, ఏ తెగింపు మనలో ఉంది. ఇప్పుడు జరగబోయేటువంటి ఆ కార్యక్రమాలకు అవసరమైన తెగింపు మనలో ఉండాలి. పిల్లల సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయడానికి తెగింపు మనలో ఉండాలి. సంపూర్ణంగా ప్రభు సన్నిధిని మన హృదయాలు కుమ్మరించుకునే తెగింపు మనలో ఉండాలి. ప్రభు నీ శక్తితో నింపు, నీ ఆలోచనతో నింపునైన అనే తెగింపు మనలో ఉండాలి. దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేయటానికి తెగింపు ఉండాలి. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేయటానికి పని తెగింపు మాత్రం ఉండదు. ప్రియుల ప్రభువును మనం హత్తుకోవాలి, ప్రభువును మనం ప్రేమించాలి. ప్రభు నిమిత్తము మనల్ని మనం తగ్గిపోయి ఆయన్ని హెచ్చించాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. దినమునకు ఉన్నటువంటి కష్టార్జితాన్ని లెక్కేస్తే 1 సంవత్సరం కష్టపడిన కష్టార్జితంతో అత్తరు కొని తీసుకుని వచ్చి యేసు ప్రభు వారి యొక్క తల మీద పోసేసింది ఇంకొక మరియ. ఈ మరియగా ఇంకొక మరియ. సంవత్సరం కష్టపడాలంటే 360 రోజులు దాదాపుగా ఆలోచన చేస్తే ఒక ఇంచుమించుగా ప్రియులారా ఆ దినాలలో లెక్క చూస్తే 150 రూపాయలు కావచ్చును అన్నాడు. ఏమంటే ఆ లెక్క ఇప్పుడు చూస్తే కోట్లలో ఉంటుంది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది? కోట్లలో ఉంటుంది. ఏమంటే ఇంచుమించుగా 1 సంవత్సరం కష్టార్జితమని లెక్క పెట్టారు. ఎందుకంటే 360 రోజులు కదా, 65 రోజులు కదా మనకి సంవత్సరం అంటే. ఇంచుమించుగా 300 దేనారాలకు పిల్లరా దాని యొక్క రేటు కట్టేది ఎవరో శిష్యులు అని. ఆ రేటు నిజానికి అది నిజమో కాదో లెక్క చూస్తే నిజానికి అది చాలా ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ కష్టార్జితం. ఎవరి నిమిత్తం? ఈమె తీసుకుని వచ్చి ఆయన తల మీద పోసేసింది అంటే యేసు ప్రభువుని గణపరచడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కోసం ఖర్చు అవ్వాలి, యేసు ప్రభువు కోసము తెగించాలి మనం, యేసు ప్రభువు కోసం మనం తగ్గించుకోవాలి, యేసు ప్రభువు యొక్క సన్నిధిలో గడపడం కోసం నీ పనులు తగ్గించుకోవాలి. నీ పని తగ్గాలి. నీ పని తగ్గితే నువ్వు దేవుని సన్నిధిని సమయాన్ని కాస్త పెంచుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. కొంతమందికి పనే ఉండదు, మాట్లాడతాం. ఇంకా మాట్లాడడం మొదలెడితే ఎవరైనా కనబడితే చాలు అక్కడి నుంచి ఏమంటే బయలుదేరి రావడానికి మనసు అసలు. మళ్ళీ అక్కడ ఇంకొకళ్ళు చేరతారు. ప్రార్థన చేరే దగ్గరికి ఏమో ఒకరికొకరు చేరుతూ ఉంటారు, అది వేరు. ఇక్కడికి వచ్చే గుంపు తక్కువ. అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం అంటే గుంపు ఎక్కువ. సోది కోటం. సోది చెప్పమంటే మాత్రం గోల్డ్ సోది చెప్పుకుంటాం. అదే దేవుని పాదాల దగ్గర మనవి చేసుకుందాం, దేవుని విజ్ఞాపనం చేసుకుందాం. ఇప్పుడు పరిస్థితులు బాలేదు, ఈ పరిస్థితుల కోసం దేవుని జ్ఞాపనం చేద్దాము అనేటువంటి మనస్సు మనకు కలిగితే మనకు దగ్గర. నాకు ఎవరైనా సోది చెప్తే నచ్చదు. దేవుని స్తోత్రం. అందుకే నా దగ్గర సోది చెప్పను. ఆ సోది చెప్పించుకోను నేను, ఈ సోది చెప్పించుకోను. ఏ సోది చెప్తారమ్మా, సోది ఏమన్నా కొత్త కదా.
వస్తారా రాదా? మీకు తెలుసు. మరి ఓకే అంటే మళ్ళీ ఏమవుతారు? గొప్ప తీసి మీరు కానీ చెప్పించుకున్నారా అని అంటారేమో అని భయం మీకు. మీరు అలా చెప్పించుకోరు. దేవుని స్తోత్రం కాకుండా హల్లెలూయా. అవసరమైంది దేవుని సన్నిధి, దానిని మనం ప్రేమించే తెగింపు మనలో ఉండాలి. ఎక్కడికక్కడ అన్ని ప్రియుల అవసరం మేరకు చేయాలి. అవసరం లేని దాని మేరకు వచ్చేసి ప్రభు పాదాలు కనిపెట్టుకోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడి కృపను మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. నీకు ఏ విషయంలో తెగింపు ఉందో అది నిన్ను పాడు చేసే తెగింపు అయితే, నీ యొక్క కుటుంబాన్ని పాడు చేసే తెగింపు అయితే దయచేసి మారు మనసు పొందు సోదరిస్తుంటారు. ఇది నమ్మకం కోసం చెప్పట్లేదు నేను. దయచేసి మారు మనసు పొందు. బాబు యవనస్తుడా, యవనురాలా, నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. ఈ రోజు ఏదో అల్పకాలమో సంతోషాన్ని నేను కోరుకుంటూ నీ జీవితాన్ని నష్టపరచుకోకు. ఎంతో మంది జీవితాలు నష్టపోవడానికి ఇదే కారణం. ప్రభు దయచేసి నాకు సహాయించి ఈ రాత్రి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన గుంపులో నేను ఉండాలని, మీరు ఇంటికి వెళ్ళి త్వరగా మీ పనులు చక్కపరుచుకుని సమయానికల్లా 7 గంటలకల్లా 7:30 కల్లా దేవుని సన్నిధిలో ఉంది. ప్రభు యొక్క సన్నిధిని మనం కుమ్మరించుకున్నాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన శుక్రవారం రాత్రి, ఆ రాత్రి వరకు మన యొక్క పనులను మనము వీళ్ళ చక్కబెట్టుకుని సిద్ధపడేవారుగా ఉంటాం. మన బాధలు తీరడం లేదు, మన సమస్యలు చక్కబడడం లేదు, మనకు ఉండాల్సిన తెగింపు లేదు. ప్రియులారా, ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, దయతో నాకు సహాయం చేయాలి, దయతో మీరు రక్తదాతలతో కడగండి. ఇంకా ఏ తలంపులు నా హృదయంలో బలంగా ప్రమాణాలు పనిచేస్తూ నైనా నీ చిత్తానికి వ్యతిరేకంగా నైనా జీవించేలా చేస్తూ దయచేసి వాటిని నాశనం చేయండి. దయచేసి వాటిని తొలగించండి. దయచేసి నీ కృపతో నింపండి, నీ బలముతో నింపండి. యెషయా తెగించినట్టు ప్రభువా నేను తెగించి నీ మాట ఉన్నదన్నట్టు ప్రకటించడానికి సహాయం చేయండి. మరియ తెగించేలాగైతే ప్రభువా అయ్యా భూమి మీదనైనా మీరు జరిగించబోయేటువంటి ఆ రక్షణ కార్యములో తన వంతుగా తను ఎలాగైతే తెగించి ప్రభువా మీకోసం తల్లిగా ఉండడానికి ఆమె ఇష్టపడిందో ప్రభువా, అలాంటి ఒక మంచి తెగింపు మాకు దయచేయండి. అలాగే మా ప్రభువా ఈ సమయంలో మా తండ్రి, ఇదిగో ప్రభువా అరిమతయ్య యోసేపు తెగించి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగిన వాడుగా, అయినా తన సమాధిలో ప్రభువా అయ్యా నీ దేహాన్ని ఉంచినటువంటి వాడుగా, అతనితో పాటు ఏకీభవించినటువంటి నీకోదేమో తెగించి 150 సేర్ల అత్తరు తీసుకుని వచ్చి దేవా ఆ యొక్క నైనా వస్త్రాన్ని అభిషేకించినట్టుగా చూస్తున్నాం. నేను సుగంధ ద్రవ్యాలు పూసినట్టుగా చూస్తున్నాం. కానీ ఆ తర్వాత ఇక ఎవరికి అలాంటి అవకాశం దొరకలేదు. ప్రభువా దొరుకుతున్నప్పుడు, ప్రభువా అవకాశం ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించడం, నీ కొరకు ఉపయోగపడే వారిగా మేము ఉండడానికి చూపుతున్నాం. మా కొరకు మీరు ఎన్నో చేశారు, ఎన్నో మేలు చేశారు, ఎంతగానో కృపను చూపారు. నీకు మన సారస్థుతి చెల్లిస్తున్నాం. ప్రభువా మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని మీరు స్థిరపరచమని, బలపరచమని, నీ కొరకు వాడుకోమని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం నా ప్రభు తండ్రి.